అనగా పుత్రులను దర్భలతో బొమ్మలుగా చేయాలి. ప్రశాంతములకు ఆ మూర్తులను పీఠంపై స్థాపించాలి. అలా కుదరకపోతే 8 తెరముల గల పద్మంలో కలశంలో వారిని స్థాపించాలి. వారిని పంచామృతాలతో స్నానం చేయించాలి. ఋగ్వేద విష్ణుదేవతా ప్రోక్త మంత్రాలతో వాళ్ళు ధ్యానం చేయాలి. గంధ పుష్ప అక్షతాలతో వాళ్ళు చేయాలి. అనగుని విష్ణువుగాను అనగా మహాలక్ష్మీదేవిని లక్ష్మిగాను పుత్రవర్గాన్ని హరివంశోక్త విధానంగా అర్చించమన్నాడు. ఈ యొక్క మతాన్ని సర్వజనులు కూడా ఆయా కాలాలలో వచ్చే ఫలం చూడండి. ఆయా కాలంలో అంటే వచ్చే అరటి పండు 360 రోజులు వస్తుంది. దానికి ఒక కాలం అనేది లేదండి అరటి పండుగ. అందుకని ఇప్పుడు వచ్చే ఈ కాలంలో వచ్చే